ప్రభుత్వ ఆశయాలకు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు తూట్లు పొడుస్తున్నారు. పేదల కోసం పెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎమర్జెన్సీకి పథకం వర్తించదని చెబుతున్నారు. గుండె నొప్పితో వచ్చిన పేషెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తించదని లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేస్తామని ప్రచారం చేసుకుంటేనే రోగి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ వర్తించదని డబ్బులు గుంజుతున్నారు. ఆగస్టు 23న లలిత హాస్పిటల్కు గుండె నొప్పితో వచ్చిన రేపల్లెకు చెందిన రెడ్డి రమేష్ బాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. వెంటనే 2 స్టంట్లు వేయాలని చెప్పిన లలిత హాస్పిటల్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు ఉందని చెప్పినా అది వర్తించదని డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. దీంతో చేసేదేం లేక రోగి బంధువులు డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించారు. ఆరోగ్యశ్రీ ఉన్నా లేదని డబ్బులు కట్టించుకోవడంపై ఆసుపత్రి నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీసుకెళ్తే వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకెళ్ళి ముందు తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చాకేమో ఆరోగ్యశ్రీ కార్డు మీద టైం పడుతుంది, ఎమర్జెన్సీగా చేయాలి, 2.5 కట్టాలి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళే వేసి ఎమర్జెన్సీ అన్నారని ఇక్కడే చేయమన్నాను. ఎమర్జెన్సీ తీసి ఒక స్టెంట్ వేస్తున్నామా అని చూపించారు. స్టెంట్ వేస్తున్నాము అని చెప్పి ఒక 2,30,000 కట్టించుకున్నాను. ఆరోగ్యశ్రీ అయితే పని చేయలేదు. అది టోటల్గా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాను.